ఇప్పుడైతే నేను మొత్తం స్టీల్ స్క్రబ్బర్‌తోని, నార్మల్ స్క్రబ్బర్‌తోని, టూత్ బ్రష్‌తో కూడా నేను క్లీన్ చేశాను. క్లీనింగ్ వరకు ఓకే. బట్ నాకు ఈ ఎక్స్‌పెరిమెంట్ వల్ల కొత్త ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఆ ఎఫెక్ట్‌ని నేను మీతో లాస్ట్‌లో షేర్ చేస్తాను. చూపిస్తాను అది ఏ ఎఫెక్ట్ అన్నది. నేను కూడా చాలా షాక్ అయ్యాననమాట. ఇదేంటి ఇలా అని అనిపించింది. నాకేంటంటే ఎక్స్‌పెరిమెంట్ చేయడం వల్ల కొత్తవి ఓకే. ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇది హార్పిక్ అన్నది ఓన్లీ టాయిలెట్ క్లీనింగ్‌కి మాత్రమే. అలాగే యూజ్ చేయాలి. వాళ్ళు ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు దీనికి మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి. సో దానికి మాత్రమే యూజ్ చేయాలని నేను బాగా నేర్చుకున్నాననమాట. అర్థమైంది ప్రాక్టికల్‌గా. నాకు ఆ ఎఫెక్ట్‌ని చూసేసరికి కొంచెం అంటే అటు బాధపడాలా, ఇటు నవ్వాలా అన్నది నాకేం అర్థం కాలేదనమాట. కొత్త ఎఫెక్ట్ అయితే బాగానే అనిపించిందండి. కానీ నాకే చెప్పాను కదా ఇంతకుముందు నవ్వాలా, ఏడాలా ఏంటి అర్థం కాలేదని చెప్పి. చిన్న బనానా అయితే నేను 8 అవర్స్ అయితే నానబెట్టాను. సో నానబెట్టి క్లీన్ చేస్తాననమాట అది కూడా. సో ఇదేంటంటే ఇప్పుడు క్లీన్ చేస్తే మొత్తం డస్ట్ అంతా రిమూవ్ చేసింది. ఓకే. మరి అంత బ్రైట్‌గా అయితే రాలేదు. ఇప్పుడైతే ఆ ఎఫెక్ట్ ఏంటి అన్నది నేను చూపిస్తానండి చూడండి. నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బనానా పెట్టి స్టవ్ వెలిగి